ఇప్పుడు మీరు చూసినట్టు కొంతమంది ఆడవాళ్ళలో అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో వీళ్ళు సమాజంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళంతా చూడు తనకి మీసాలు గెడ్డాలు వచ్చేసినాయి, అబ్బాయిలా ఉంది అని చెప్పేసి చాలా ఏడిపిస్తూ ఉంటారు. సో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఆడవాళ్ళలో మేల్ హార్మోన్స్ లైక్ యాండ్రోజన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. లైక్ పీసీఓడి, కొంతమందిలో పిట్యూటరీ, థైరాయిడ్, ఎడ్రినల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళలో కూడా మనం ఈ కంప్లైంట్ని చూస్తూ ఉంటాం. అండ్ కొంతమంది ఎండోమెట్రియోసిస్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరిలోనూ ఎక్కువగా ఈ ఫేషియల్ హెయిర్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మార్కెట్లో చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. లైక్ లేజర్ కానీ, వ్యాక్సింగ్ కానీ, షేవింగ్ అండ్ ఆల్సో షుగరింగ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ మీకు తెలుసా హోమియోలో దీనికి మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి? ఎస్, హోమియోలో అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కానీ దానికన్నా ముందు అసలు మీ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనేది కూడా చెప్పండి.